గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. జీరో క్లాస్ మనం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్లో ఈఎంఎఫ్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ యొక్క ఈఎంఎఫ్ ఈక్వేషన్ చెప్పే కంటే ముందు మీకు ఒక 2 పాయింట్స్ చెప్తాను నేను. సో ఏంటంటే అది జనరల్ మనకు ట్రాన్స్ఫార్మర్ కోర్ తయారు చేసేటప్పుడు మనం ఏం చేస్తారంటే ఆ యొక్క కోర్ని సిలికాన్ స్టీల్ అనే మెటీరియల్ తీసుకుంటామని చెప్పాం. సో ఆ సిలికాన్ స్టీల్ అనే మెటీరియల్కి మనకు సమ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఏంటి ఆ ప్రాపర్టీస్ అంటే దాని యొక్క పర్మిబిలిటీ వాల్యూ అనేది హైగా ఉండాలా. అదేవిధంగా రిలక్టెన్స్ వాల్యూ ఎలా ఉండాలంటే లోగా ఉండాలి. సో ఈ రెండు దేనికి మనం తీసుకుని ట్రాన్స్ఫార్మర్ కోర్కి ఈ రెండు ప్రాపర్టీస్ అనేవి ఉండాలి. అయితే దీంతో పాటు మనకు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కోర్కి 2 కేసెస్ తీసుకుంటాం అన్నమాట. వన్ ఏంటంటే ఐడియల్ కేస్ అంటాం, సెకండ్ వన్ ఏంటంటే ప్రాక్టికల్ కేస్ అంటాం. ఐడియల్ కేస్, ప్రాక్టికల్ కేస్, ఇలా 2 కేసెస్ తీసుకుంటాం. ఈ ఐడియల్ కేసులో మనం దేనికి గ్రాఫ్ డ్రా చేసుకుంటామంటే ఫ్లక్స్కి వర్సెస్ అదేవిధంగా కరెంట్కి. కరెంట్ అంటే ఎడ్డీ కరెంట్ అంటారు, ట్రాన్స్ఫార్మర్లో వచ్చే కరెంట్ ఎడ్డీ కరెంట్ అంటాం. సో ఈ రెండింటికి మనం గ్రాఫ్ డ్రా చేసుకుంటే ఎలా ఉంటుందంటే నాకు ఈ యొక్క ఐడియల్ కేసుకి వచ్చేసరికి లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది అన్నమాట. అంటే గ్రాఫ్ అనేది దేనికి ఫ్లక్స్కి ఎడ్డీ కరెంట్కి. ఫ్లక్స్ అనేది మనం వై యాక్సిస్ మీద తీసుకుంటాం, ఎక్స్ యాక్సిస్ మీద ఏమో ఎడ్డీ కరెంట్ అనేది తీసుకుంటాం. సో ఈ రెండింటికి మనం గ్రాఫ్ డ్రా చేసి ఎలా ఉంటుందంటే నాకు లీనియర్గా ఉంటుంది అన్నమాట ఇలా. సో ఇది ఎలా ఉంటుందంటే నాకు లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. అదే నేను ప్రాక్టికల్గా చూసాను అనుకోండి, దేనికి ఇదే ఫ్లక్స్కి ఎడ్డీ కరెంట్కి మనం ప్రాక్టికల్ కేసులో చూస్తే అది ఎలా ఉంటుందంటే నాకు, సో ఇక్కడ చూడండి, సో ఇది ఒక లైన్ అనుకుంటే, సో ఇక్కడ దీంట్లో వచ్చేసరికి నాకు ఎలా ఉంటుందంటే ఇది, సో ఫస్ట్ ఈ విధంగా అంటే కరువు నేచర్ ఉంటుంది. సో ఇలా కరువు నేచర్ ఉంది. ఆ తర్వాత ఇది ఎలా వేరీ అవుతుందంటే నాకు ఇలా ఉంటుంది అన్నమాట. అంటే మనం తీసుకునే ఒక ఆకు ఉంటుంది కదా, ఆకు, సో లాగా ఉంటుంది అన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే హిస్టరిసిస్ అంటారు దీన్ని. సో ఈ కరువుని మనం ఏమంటామంటే హిస్టరిసిస్ అంటారు. ఓకేనా. ఇందులో మనం ఏం చేస్తామంటే అంటే ఈ యొక్క గ్రాఫ్ అని దేన్ని డ్రా చేస్తాము అంటే మనము సో వై యాక్సిస్ మీద ఏమో ఫ్లక్స్ తీసుకుంటాం, అదేవిధంగా ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి ఇందులో ఎడ్డీ కరెంట్ కానీ లేదనుకుంటే హెచ్ అనేది తీసుకుంటాం. హెచ్ అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇక్కడ ఫ్లక్స్ కానీ అదేవిధంగా ఫ్లక్స్ డెన్సిటీ, అదేవిధంగా ఇక్కడ కూడా ఫ్లక్స్ డెన్సిటీ అనేది తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే హెచ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ హెచ్ అంటే ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇక్కడ బి అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకేనా. సో దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ హిస్టరిసిస్ లూప్ అంటాం. సో ఇది ఇలా వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ప్రాక్టికల్ కేసు వచ్చేసరికి ఇలా వేరీ అవుతుంది. ఈ పాయింట్ ఏమంటామంటే మనము సాచురేషన్ అంటాం. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్ కోర్లో దాని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేటివి. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్కి ఈఎంఎఫ్ ఈక్వేషన్ అనేది చూద్దాం. సో ఈఎంఎఫ్ ఈక్వేషన్ అంటే మనకు జనరల్గా ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు, సో ఇది ఎన్ఆర్ పార్ట్ అన్నమాట. సో అదేవిధంగా మోటార్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో డయాగ్రామ్ ఒకరు అటు ఇటు ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. సో ఎందుకంటే ఇక్కడ మనం స్కేల్ లేదు నాకు డ్రా చేయడానికి. సో ఇక్కడ నేను ఏంటంటే సప్లై అనేది ఇస్తామన్నమాట. సో దీన్ని ఏమంటామంటే మనం ప్రైమ్ అంటాం. సో ఇక్కడ నేను ఇచ్చేది ఏంటంటే సప్లై, ఏసీ సప్లై. ఓకేనా. మనం ఇన్పుట్ ఇస్తాం కాబట్టి విఐ అనుకుందాం.
సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఐ అన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ ప్రైమరీ ఇస్తున్నాం కాబట్టి ఎన్పి అనుకుందాం. ఎన్పి అంటే ప్రైమరీ సైడ్ టర్న్స్ అని. సో అదేవిధంగా ఇక్కడ డెవలప్ అయ్యి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే E1 అనుకుందాం. ఓకేనా? సో ఇదన్నమాట. సో ఇప్పుడు నాకు ఎప్పుడైతే ఇక్కడ సప్లై అనేది ఇస్తామో ప్రైమరీ సైడ్, అందులో కరెంట్ అనేది పాస్ అవుతుంది. కరెంట్ అనేది పాస్ అయినప్పుడు నాకేమవుతుందంటే అక్రాస్గా ఇక్కడ ఈ టర్న్స్ గుండా కరెంట్ పాస్ అయినప్పుడు దీని సరౌండింగ్ నాకేమవుతుందంటే ఇక్కడ n నెంబర్ ఆఫ్ టర్న్స్ గుండా కరెంట్ పాస్ అయినప్పుడు ఎంఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఎంఎంఎఫ్ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఈ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ వల్ల నాకేమవుతుందంటే ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే నాకు ఎంఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుందో ఇక్కడ, సో దాన్ని బట్టి ఎంఎంఎఫ్ వల్ల నాకేమవుతుందంటే సో అక్రాస్ ఈ ఎయిర్ కోర్లో, అదే మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్ కోర్లో ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. సో ఇదేంటిదే ఫ్లక్స్ అన్నమాట. సో ఈ డైరెక్షన్లో నాకు ఏమవుతుంది, ఇది ఫ్లక్స్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. సో దీని ఏంటంటే ఇది ఫ్లక్స్. సో ఈ యొక్క ఫ్లక్స్ ఎలా ఉంటుంది, నాకు కాన్స్టెంట్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ యొక్క ఫ్లక్స్ అనేది మనం తీసుకునే సెకండరీ సైడ్ టర్న్స్ ఉంటాయి కదా, ఆ సెకండరీ సైడ్ టర్న్స్కి ఇది లింక్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో సెకండరీ సైడ్ లింక్స్కి ఇది ఏమవుతుంది, లింక్ అవుతుంది. సో ఇలాగా. సో నాకేంటంటే ఇది సెకండరీ సైడ్. సో ఇక్కడ డెవలప్ అయ్యే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏంటంటే E2. ఇక్కడ తీసుకున్న నెంబర్ ఆఫ్ టర్న్స్ వచ్చేసరికి సెకండరీ సైడ్ నెంబర్ ఆఫ్ టర్న్స్. సో ఎస్ అంటే సెకండరీ సైడ్, ఎన్ అంటే టర్న్స్ అన్నమాట. ఓకేనా? సో ఇది సెకండరీ సైడ్ వోల్టేజ్. ఇందులో పాస్ అయ్యే కరెంట్ వచ్చేసి I. ఇది ప్రైమరీ సైడ్ I1 అనుకుందాం, సెకండరీ సైడ్ I2 అనుకుందాం. లేదు అంటే మనం వేరే విధంగా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనము ఫస్ట్ ఏంటంటే సప్లై అనేది ఇస్తాం. సప్లై ఇచ్చినప్పుడు, వోల్టేజ్ సప్లై ఇచ్చినప్పుడు నాకు కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఈ కరెంట్ అనేది n నెంబర్ ఆఫ్ టర్న్స్ గుండా పాస్ అయినప్పుడు అక్కడ నాకు ఏమవుతుంది, ఆ n నెంబర్ ఆఫ్ టర్న్స్ గుండా కరెంట్ అనేది పాస్ అయినప్పుడు నాకు ఎంఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే నాకు ఎంఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుందో ఆ ఎంఎంఎఫ్ అనేది నాకు ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఫ్లక్స్ అని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఈ ఫ్లక్స్ అనేది అక్రాస్ ట్రాన్స్ఫార్మర్ కోర్ గుండా ఈ డైరెక్షన్లో నాకు పాస్ అవుతుంది అన్నమాట, క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో ఈ యొక్క ఫ్లక్స్ అనేది ఎప్పుడైతే సెకండరీ టర్న్స్కి లింక్ అవుతుందో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ సో ఈ యొక్క ఫ్లక్స్ అనేది సెకండరీ సైడ్ లింక్స్ని టచ్ చేసినప్పుడు, లింక్ అయినప్పుడు నాకేమవుతుంది, ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. దాన్నే మనం స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటున్నాం. సో ఆ స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది జనరల్గా దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకి ఇక్కడ డెవలప్ అయ్యే ఎంఎంఎఫ్ అండ్ మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్ కోర్లో ఉండే రిలక్టెన్స్. సో ఇక్కడ రిలక్టెన్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ రిలక్టెన్స్ అంటే ఏంటంటే టు అపోజ్ ద ఫ్లక్స్. టు అపోజ్ ది ఫ్లక్స్ అంటే ఇక్కడ మనకు ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పినాం కదా, ఈ రెడ్ లైన్ ఏదైతే ఇచ్చామో అది ఆ ఫ్లక్స్ని అపోజ్ చేస్తుంది అన్నమాట. ఏం అపోజ్ చేస్తుంది అంటే మనం తీసుకునే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కోర్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ గ్యాప్స్ కానీ అట్లా ఉంటాయి. సో దానివల్ల నాకు ఏమవుతుందంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ అనేది ఏమవుతుందంటే రెడ్యూస్ అవుతుంది. ఆ రెడ్యూస్ అయ్యే దేని వల్ల రెడ్యూస్ అవుతుందంటే ఈ యొక్క రిలక్టెన్స్ కాంపోనెంట్ వల్ల, అంటే రిలక్టెన్స్ అనే పారామీటర్ వల్ల అది రెడ్యూస్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ రిలక్టెన్స్ అంటే ఏంటి అంటే టు అపోజ్ ద ఫ్లక్స్ అన్నమాట. ఓకేనా? సో సో ఇప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ ఇక్కడ ఇచ్చే సప్లై, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఈ కరెంట్ I1లో మనకి ఏముంటాయంటే నాకు 2 టైప్స్ ఆఫ్ కరెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో 2 టైప్స్ ఆఫ్ కరెంట్స్ అనేటివి మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. కరెంట్స్ అనేటివి మిక్స్ అయి ఉంటాయి. ఏంటంటే అవేవి, ఒకటి వచ్చేసి ఐమ్యూ, అంటే దీన్ని ఏమంటామంటే మనము మ్యాగ్నటైజేషన్ కరెంట్ అంటారు. మ్యాగ్నటైజింగ్ కరెంట్ అంటాం. ఓకేనా? సో అది. ఇంకోటి ఏంటంటే ఈ అంటే ఏంటంటే ఎడ్డీ కరెంట్ అన్నమాట. ఇట్లా ఈ 2 కరెంట్స్ అనేటివి ఇందులోనే ఉంటాయి. అంటే మనం తీసుకునే సప్లై సైడ్ ఇచ్చే ఏదైతే కరెంట్ ఉందో అందులో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ మనకి ఎప్పుడైతే మనం లోడ్ అనేది కనెక్ట్ చేస్తామో అప్పుడు నాకేమవుతుంది, ఇక్కడ ఎప్పుడైతే నేను లోడ్ అనేది కనెక్ట్ చేసుకుంటానో, సెకండరీ సైడ్, సో అప్పుడు నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ కరెంట్ అనేది అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఈ కరెంట్ అనేది ఎప్పుడైతే అబ్జార్ప్షన్ జరుగుతుందో సో అప్పుడు నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ ఫ్లక్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఈ యొక్క ఏదైతే ఫ్లక్స్ రెడ్యూస్ అవుతుందో ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ని మళ్ళీ డెవలప్ చేయడానికి ఈ ప్రైమరీ సైడ్ ఏమవుతుందంటే నాకు కరెంట్ని ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది అన్నమాట.
ఈ ప్రైమరీ సైడ్ టర్న్స్ అనేవి. సో దాని తగ్గట్టుగా నాకు సప్లై వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. సో దాని అంటే మనకి ఇక్కడ ఫ్లక్స్ అని కాన్స్టెంట్ మెయింటైన్ చేసుకోవడానికి నాకేమవుద్ది, ఈ కరెంట్ అనేది పాస్ అవుద్ది అన్నమాట దాని తగ్గట్టుగా. అంటే బేస్డ్ అపాన్ లోడ్ బట్టి నాకేమవుద్ది అంటే ఇక్కడ ఈ యొక్క ఫ్లక్స్ అనేది రెడ్యూస్ అవుతుంది, లోడ్ని బేసెస్కి ఫ్లక్స్ రెడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ని కాన్స్టెంట్ మెయింటైన్ చేసుకోవడానికి ఇక్కడ నాకు కరెంట్ I1 అనేది సపోర్ట్ చేస్తుంది అన్నమాట నాకు ఇక్కడ. సో ఆ విధంగా నాకేమవుతుందంటే ఇది వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఈ కరెంట్ ఏదైతే ఉందో ఈ కరెంట్లోనే మనకి ఏముంటాయి, మ్యాగ్నటైజింగ్ కరెంట్ ఉంటుంది, ఎడ్డీ కరెంట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇది డిఫరెంట్ సినారియో. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాం కదా, అక్కడ ఈ యొక్క ఫ్లక్స్ ఏదైతే ఉందో సో ఆ ఫ్లక్స్ అంటే ఏంటి అంటే మనకు ఎంఎంఎఫ్ ఓవర్ రిలక్టెన్స్, ఎంఎంఎఫ్ ఓవర్ రిలక్టెన్స్, దీన్నే మనం ఫ్లక్స్ అన్నాం. ఎంఎంఎఫ్ ఏంటి అంటే మనకి ఎంఎంఎఫ్ అంటే ఏంటి, మనకు ప్రైమరీ సైడ్ ఉన్న టర్న్స్ అందులో పాస్ అయ్యే కరెంట్. సో ఇక్కడ కరెంట్ అంటే ఏంటంటే మనం ఇచ్చే సప్లై ఏంటంటే ఇక్కడ సైనసాయిడల్ సప్లై. సో కాబట్టి ఇక్కడ కరెంట్ ఐఎం సైన్ ఒమేగా టీ, ఎందుకంటే నేను ఇచ్చే సప్లై కాబట్టి నాకు ఇది ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎంఎంఎఫ్ అంటే ఏమవుతుందంటే నాకు ఇక్కడ సో నెంబర్ ఆఫ్ ప్రైమరీ టర్న్స్ ఇంటూ సో కరెంట్ ఐఎం సైన్ ఒమేగా టీ. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫ్లక్స్ అంటే ఏంటి, ఎంఎంఎఫ్ ఓవర్ రిలక్టెన్స్ కదా. సో మరి ఇక్కడ ఎంఎంఎఫ్ అంటే ఏంటి అంటే మనం తీసుకునే ప్రైమరీ టర్న్స్ అందులో పాస్ అయ్యే కరెంట్. సో ఇక్కడ ఇక్కడ చూడండి, ఇందులో ప్రైమరీ టర్న్స్ అంటే ఎన్పి, అంటే మనం ప్రైమరీ సైడ్ తీసుకున్నాం కాబట్టి ఎన్ని టర్న్స్ తీసుకున్నాం అది ఎన్పి అనుకున్నాం, అందులో పాస్ అయ్యే కరెంట్ I1 అనుకున్నాం. ఓకేనా, I1. సో ఇక్కడ నాకేంటంటే మనం ఇచ్చే సప్లై ఏసీ సప్లై ఇస్తున్నాం కాబట్టి నా కరెంట్ I1 ఈక్వల్ టు ఏంటంటే ఐఎం సైన్ ఒమేగా టీ. ఓకేనా. సో ఇప్పుడు నాకు దీన్ని బట్టి ఎంఎంఎఫ్ అనేది ఏమవుతుంది, సో ఎన్పి ఇంటూ ఐఎం సైన్ ఒమేగా టీ. ఓకేనా. సో ఇదన్నమాట ఎంఎంఎఫ్ ఈక్వల్ టు ఎన్పి ఇంటూ ఐఎం సైన్ ఒమేగా టీ. సో ఇది. సో దీని నుంచి ఇప్పుడు మనం ఏం చేసాము, ఫ్లక్స్కి ఈక్వేషన్ అనేది తీసుకున్నాం, ఎంఎంఎఫ్ ఓవర్ రిలక్టెన్స్ అని కదా. సో మనకు అకార్డింగ్ టు ఫారడేస్ సెకండ్ లా, సో అకార్డింగ్ టు ఫారడేస్ సెకండ్ లా మనకేందంటే ఇక్కడ మనం ఏం చెప్పినాము, ఇక్కడ ఎప్పుడైతే నాకు ఇక్కడ ప్రైమరీ సైడ్ అనేది కరెంట్ పాస్ అవుతుందో ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ గుండా నాకు ఎంఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బేస్డ్ అపాన్ ఎంఎంఎఫ్ నాకు ఫ్లక్స్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ అనేది సెకండరీ టర్మ్స్ని లింక్ అవుతుందో నాకు అప్పుడు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అని చెప్పినాం. ఇక్కడ ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఏంటంటే స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని చెప్పినాం. సో కాబట్టి ఆ స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో సో ఈ స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ సెకండరీ సైడ్ అన్నాం కదా, సిమిలర్లీ ప్రైమరీ సైడ్ కూడా అంతే అన్నమాట, సేమ్. సో కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ప్రైమరీ సైడ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ చూద్దాం, ఆ తర్వాత సెకండరీ సైడ్ చూద్దాం. ఓకేనా. సో అది. సో ఇక్కడ చూడండి, ప్రైమరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ ఈక్వల్ టు దేని మీద డిపెండ్ అవుతుంది, మనం తీసుకునే నెంబర్ ఆఫ్ టర్న్స్ ప్రైమరీ అండ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ దేని వల్ల డెవలప్ అవుతుందంటే అక్కడ డెవలప్ అయ్యే మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ వల్ల అక్కడ నాకు ఏమవుతుందంటే ఫ్లక్స్ లింకేజ్ అనేది డెవలప్ అవుతుంది ఇక్కడ ప్రైమరీ సైడ్. సో ఎప్పుడైతే నాకు కరెంట్ అనేది పాస్ అవుతుందో ఇక్కడ నాకు ఏమవుతుంది, ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ కరెంట్ పాస్ అయినప్పుడు ఎంఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే నాకు మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ డెవలప్ అవుతుందో ఈ సరౌండింగ్ మనం తీసుకునే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి కదా, ఆ సరౌండింగ్ నాకు ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఫ్లక్స్ అనేది ఈ ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ని టచ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఈవన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అంటే ప్రైమరీ సైడ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ నాకు మైనస్ ఎందుకు తీసుకున్నామంటే బేస్డ్ అపాన్ అకార్డింగ్ టు లెన్స్ లా. సో లెన్స్ లా బేసెస్కి మనం ఏం చేస్తారంటే ఇక్కడ మైనస్ అనేది కన్సిడర్ చేసుకున్నాం. ఈ లెన్స్ లా అంటే ఏంటంటే ఇట్ ఆల్వేస్ అపోజెస్ ద కాజ్ ఆఫ్ ఎఫెక్ట్ ఇట్. అంటే ఏంటంటే ఇక్కడ డెవలప్ అయ్యే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ని అపోజ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ డెవలప్ అయ్యే అంటే ప్రైమరీ సైడ్ డెవలప్ అయ్యే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ని అపోజ్ చేస్తుంది. సో అందుకోసం ఇక్కడ మనం ఏం చేస్తాం, మైనస్ అనేది తీసుకున్నాం. సో dπ/dt. సో ఇక్కడ నాకేంటంటే E1 ఈక్వల్ టు
మైనస్ ఎన్పి. సో d/dt. ఇక్కడ ఫ్లక్స్ అంటే ఏంటి? ఎంఎంఎఫ్ ఓవర్ రిలక్టెన్స్. ఎంఎంఎఫ్ ఓవర్ రిలక్టెన్స్ కదా. సో అంటే ఇక్కడ ఎంఎంఎఫ్ అంటే ఏం చెప్పాం మనం? సో దీన్ని యూస్ చేసుకున్నాం ఇక్కడ. అంటే ఏంటి? ఎన్పి ఐఎం సైన్ ఒమేగా టీ ఓవర్ రిలక్టెన్స్. సో ఇది రిలక్టెన్స్ అన్నమాట. సో దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. సో ఎన్పి ఐ సఫిక్స్ ఎం సైన్ ఒమేగా టీ ఓవర్ రిలక్టెన్స్. సో దాన్ని తీసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తాం. సో డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే టర్న్స్ ఫ్లక్స్, ఇక్కడ రిలక్టెన్స్ అనే దాన్ని మనం ఏం చేస్తారంటే కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టాలి. సో ఇక్కడ నాకేమవుద్దంటే ఇక్కడ సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ప్రైమరీ సైడ్. ఇవన్నీ అంటే ఏంటంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇక్కడ నేను రాసాను చూడండి. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ప్రైమరీ సైడ్. సో ప్రైమరీ సైడ్ ఏంటంటే సప్లై ఎక్కడైతే ఇస్తామో దాన్ని ప్రైమరీ సైడ్ అంటాం. సో ఇవన్నీ ఈక్వల్ టు మైనస్ ఎన్పి d/dt. సో ఇక్కడ నాకేమొస్తుందంటే నాకు ఎన్ ఆల్రెడీ తీసుకున్నాం కదా. ఐఎం ఓవర్ రిలక్టెన్స్ ఆర్ సైన్ ఒమేగా టీ. అంతేనా? సో ఇక్కడ చూడండి. సో ఐఎం బై రిలక్టెన్స్ ఆర్ సైన్ ఒమేగా టీ. సో ఈ మొత్తాన్ని మనం ఏమనుకుందామంటే ఈ టర్మ్ని ఇదంతా ఏమనుకుందామంటే ఫ్లక్స్ అనుకుందాం. మ్యాక్సిమం ఫ్లక్స్ πm అనుకుందాం. ఓకేనా? πm అనుకుందాం. π ఈక్వల్ టు πm సైన్ ఒమేగా టీ. అంటే ఇక్కడ నాకు ఫ్లక్స్ πm అంటే ఏంటంటే n1 అంటే np im ఓవర్ రిలక్టెన్స్ ఆర్. దీని అనుకుందాం మొత్తాన్ని πm అనుకుందాం. అంటే ఏంటంటే ఫ్లక్స్ అన్నమాట ఇది. సో ఇక్కడ నాకేంటంటే అంటే ఓకే πm అనుకుందాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటంటే మనకేంటి, మనం తీసుకునే నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే ఈ ఈక్వేషన్ చూడండి బాగా. అంటే ఎన్పి అంటే ఇది అంటే ఆల్రెడీ πmలో ఎన్పి ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏంటంటే మనకు ఈ యొక్క ఫారడే సెకండ్లో ఏం చెప్తుంది, మనం తీసుకునే ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ గుండా అంటే ఈ ఈక్వల్ టు మైనస్ ఎన్ d/dt కదా. ఇక్కడ పై అంటే ఈ ఈక్వేషన్. ఓకేనా? అందులో ఉన్న ఎన్పిని మనం ఇక్కడ పై మ్యాక్సిమం అనుకున్నాం. ఓకేనా? ఇది వేరే అది వేరే. సో రెండు ఒకటే అనుకోద్దండి. సో ఇక్కడ చూడండి. సో మైనస్ ఎన్పి అనేది అలానే ఉంటుంది, ఇక్కడ ఎన్పి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నాకేంటంటే d/dt. సో ఈ మొత్తాన్ని మనం ఏమనుకున్నాం πm అనుకున్నాం సైన్ ఒమేగా టీ. సో ఇప్పుడు నాకేంటంటే మైనస్ ఎన్ సఫిక్స్ పి, πm అనేది కాన్స్టెంట్. సో d/dt ఆఫ్ సైన్ ఒమేగా టీ అంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీతో చేస్తున్నాం, కానీ ఇక్కడ సైన్ ఒమేగా టీ ఉంది. సో ఇప్పుడు నాకేమవుతుంది, d/dt ఆఫ్ సైన్ అంటే మైనస్ కాస్ ఒమేగా టీ. మళ్ళీ అలాగే నాకేమొస్తుంది అంటే ఇక్కడ ఒమేగా టీ ఉంది కాబట్టి వస్తుంది. సో ఓవరాల్గా నాకేమవుద్ది అంటే ఇది సో ప్లస్ ఎన్ సఫిక్స్ పి πm ఇంటూ డబ్ల్యూ కాస్ ఒమేగా టీ. ఓకేనా? సో ఇది వస్తుంది. ఈ యొక్క కాస్ ఒమేగా టీని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ సైన్ ఒమేగా టీ మైనస్ 90 degreesగా రాసుకోవచ్చు. ఓకేనా? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈవన్ని నేను ఎలా రాసుకుంటానంటే ఇక్కడ ఎన్ సఫిక్స్ పి పై మ్యాక్స్ ఇంటూ డబ్ల్యూ. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో రాసుకున్నాం, ఎందుకంటే మనం ఇచ్చే సప్లై సైన్ చూడాలి కాబట్టి. సో ఎంత వేరీ అయింది అనే దానికి ఐడెంటిఫికేషన్ కోసం ఇలా రాసుకున్నాం అన్నమాట. ఓకేనా? ఇది దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇది ఫ్లక్స్ ఉంది కదా, ఈ ఫ్లక్స్ ఉంది కదా. సో ఇది ఫ్లక్స్. సో ఇక్కడ నేను వెక్టార్ డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. సో ఈ వెక్టార్ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే నాకు సో ఇక్కడ నేను ఫ్లక్స్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ నాకు మైనస్ 90 degrees ఉంది. మైనస్ 90 degrees ఉన్నప్పుడు సో మనం ఏం చేస్తాము, యాంటీ క్లాక్ వై డైరెక్షన్ తీసుకుంటాం. అదే నాకు ప్లస్ 90 ఉంటే క్లాక్ వై డైరెక్షన్ తీసుకుంటాం. అంటే మనం ఏదైతే రిఫరెన్స్ తీసుకున్నామో అక్కడి నుంచి ఇక్కడ మైనస్ 90 అంటే యాంటీ క్లాక్ వై డైరెక్షన్ వస్తుంది. యాంటీ క్లాక్ వై డైరెక్షన్ ఇదేనా?
ఈ డైరెక్షన్లో ఎంత 90 డిగ్రీస్ అంటే ఇది. సో ఇక్కడ నాకు ఏమవుతుందంట E1 అనేది వస్తుందంట. అంటే ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఈక్వేషన్లో πm అనేది మనం కాన్స్టెంట్ని పెట్టుకున్నాం, దాని రెఫరెన్స్గా తీసుకున్నాం. దీని రెఫరెన్స్గా తీసుకుంటే నాకేమవుతుంది ఇక్కడ -90 డిగ్రీస్ ఉంది కాబట్టి నేను ఏం చేశాను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నాను. మైనస్ ఉంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఒకవేళ ప్లస్ ఉంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటాం. ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎంత అంట యాంగిల్ 90 డిగ్రీస్. సో ఫ్లక్స్ అనే రెఫరెన్స్ నుంచి 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేస్తే నాకేమొస్తుందంట ఇండ్యూస్డ్ EMF అనేది వస్తుందంట. సో అదే ఇక్కడ ఇండ్యూస్డ్ EMF E1. సో ఇలా వస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఇది ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనము ఇక్కడ చూడండి, ఇక్కడ W అంటే ఏంటంటే నాకు 2πf అన్నమాట. W అంటే ఏంటంటే 2πf అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో ఏది ఈ యొక్క EMF ఉన్నాం కదా, ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇందులో ఈ యొక్క ఈక్వేషన్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అంటే, సో ఇక్కడ చూడండి ωt = π అయినప్పుడు నాకేమవుతుంది EMF అనేది మ్యాక్సిమం వస్తుంది అన్నమాట. సో ఎప్పుడంటే ωt = π అయినప్పుడు. సో ωt = π అయినప్పుడు నాకేమవుతుందంటే EMF అనేది మ్యాక్సిమం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఆ ωt = π వాల్యూ అనేది మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఈక్వేషన్లో ప్లేస్ చేసుకుంటాం. ఈ యొక్క ఈక్వేషన్లో ప్లేస్ చేసుకుంటాం. సో నాకేమవుతుందంటే ఇది సో E1 = NP సో πm W. సో ఇక్కడ చూడండి πm W sin. సో π అంటే ఎంత 180 డిగ్రీస్ మైనస్ 90 డిగ్రీస్. ఇక్కడ π అంటే W ωt = π అనుకున్నాం కదా, వాల్యూ ఎంత అంటే నాకు 180 డిగ్రీస్ అన్నమాట. సో అప్పుడు నాకేమైంది ఇది NP π max W sin 180లో 90 పోతే 90 డిగ్రీస్. sin 90 వాల్యూ ఎంత 1. sin 90 వాల్యూ ఎంత అంటే నాకు 1. ఓకే, సో ఇదే నాకేమవుతుందంటే ఇండ్యూస్డ్ EMF అవుతుంది. సో NP π max × W ఇది అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇది ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు ఇది E1 మ్యాక్స్ వాల్యూ అంటే మనం మ్యాక్సిమం తీసుకున్నాం కదా, మ్యాక్సిమం కండిషన్ అప్లై చేస్తాం కాబట్టి E1 మ్యాక్సిమం వాల్యూ ఇది. సో ఇక్కడ వాల్యూ అనేది కన్సిడర్ చేసుకుంటాం. సో RMS వాల్యూ ఆఫ్ ఇండ్యూస్డ్ EMF. సో RMS వాల్యూ కన్సిడర్ చేసినప్పుడు ఏంటంటే సో ఇండ్యూస్డ్ EMF E1 = సో మ్యాగ్ వాల్యూ ఓవర్ √2. సో మ్యాక్సిమం వాల్యూ ఓవర్ √2 చేస్తే నాకేమవుతుంది అంటే ఇక్కడ RMS వాల్యూ వస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ RMS వాల్యూ అంటున్నాం. సో RMS వాల్యూ అంటే ఏంటంటే హీట్ ఎంత హీట్ అనేది ప్రొడ్యూస్ అయిందో తెలిపే ఒక క్వాంటిటీని మనం ఇక్కడ RMS వాల్యూ అంటాం. సో E1 = π max W ఓవర్ √2. సో ఇది ఇప్పుడు 1/√2 వాల్యూ ఎంత అంటే నాకు 4.44. సో అదేవిధంగా ప్రైమరీ NP, అదేవిధంగా మ్యాక్సిమం ఫ్లక్స్ πm, సో అదేవిధంగా W. సో ఇక్కడ నాకు ఈ 4.44 ఎప్పుడు వస్తుందంటే నాకు ఈ యొక్క W వాల్యూ అనేది 2πf అనేది ఇందులో ప్లేస్ చేసుకుంటే అప్పుడు నాకు ఇది వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క W ప్లేస్ ఫస్ట్ W అని రాద్దాం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకేంటంటే రాసిన నేను ఎందుకంటే W = 2πf అన్నమాట. సో ఈ వాల్యూ ఇందులో ప్లేస్ చేసినప్పుడు అప్పుడు నాకు ఇక్కడ ఓన్లీ F1 అంటే 2π/√2 అంటే 4.44 వస్తుంది. ఓకేనా, సో ఇది సో ఫైనల్గా నాకేంటంటే ఒక ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ సైడ్ ఇండ్యూస్డ్ EMF 4.44. సో ప్రైమరీ టర్న్స్ NP అండ్ π max × ఫ్రీక్వెన్సీ F ఇదన్నమాట. సో ఒకవేళ ఇదే ఈక్వేషన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీకి ఏరియాకి తీసుకుంటే సో ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటంటే సో ఫ్లక్స్ డెన్సిటీని బీతో ఇండికేట్ చేసుకుంటాం. సో B = π/A, B = ఫ్లక్స్ ఓవర్ ఏరియా అన్నమాట. సో దీని నుంచి మ్యాక్సిమం డెన్సిటీ
magnetic flux density. సో B max ఈక్వల్ టు పై మ్యాక్స్ ఓవర్ ఏ అంటే ఇక్కడ ఏంటంటే ఏరియా, ఇదేంటంటే ఫ్లక్స్ అన్నమాట. సో ఇక్కడ ఫ్లక్స్ ఈక్వల్ టు అన్నప్పుడు మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ ఏరియా తీసుకుంటాం. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో ప్లేస్ చేసాం అనుకోండి 4.44 n sub xp B max ఇంటూ ఏరియా ఇంటూ ఎఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఇదే నాకేమవుతుందంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. ఎక్కడ అక్రాస్ ప్రైమరీ వైండింగ్. సో సిమిలర్లీ సెకండరీ సైడ్, సో సెకండరీ సైడ్ కూడా ఎంత అవుతుందంటే నాకు 4.44 సెకండరీ సైడ్ కాబట్టి ఎన్ఎస్ తీసుకుంటూ బి ఇంటూ ఏ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అన్నమాట. సో ఇప్పుడు ప్రైమరీ సైడ్ ఎట్లా అయితే మనకి ఇండ్యూస్ ఈఎంఎఫ్ వచ్చిందో సేమ్ సెకండరీ సైడ్ కూడా ఇదే విధంగా నాకు ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈక్వల్ టు పై మ్యాక్స్ ఓవర్ ఏరియా అన్నాం కదా. సో ఇక్కడ నాకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏమవుతుందంటే 4.44 మనం తీసుకున్నది ఏంటి ప్రైమరీ సైడ్ కాబట్టి n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ వైండింగ్ అండ్ ఫ్లక్స్ మ్యాక్సిమం ఫ్లక్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ దీని నుంచి మ్యాక్సిమం ఫ్లక్స్ కూడా ఏం రాసుకోవచ్చు మనము బి మ్యాక్స్ ఇంటూ ఏరియా అని రాసుకోవచ్చు. సో దీన్ని ఇందులో ప్లేస్ చేద్దాం. సో అప్పుడు నాకేమైంది ఇది, సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ప్రైమరీ వైండింగ్ ఈక్వల్ టు 4.44. సో ప్రైమరీ వైండింగ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఫ్లక్స్ ప్లేస్ ఏం రాసుకోవచ్చు మనం మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ ఏరియా ఇంటూ ఫ్రీక్వెన్సీ ఎఫ్. సో ఇదన్నమాట. సో ఇదేంటంటే ఇది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ప్రైమరీ వైండింగ్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ప్రైమరీ వైండింగ్. సో సిమిలర్లీ మనం ఏం చేస్తారంటే సెకండరీ సైడ్ కూడా తీసుకుంటాం అన్నమాట. సిమిలర్లీ ఈ2 అంటే ఏంటంటే సెకండరీ సైడ్ ఏమవుతుంది ఇక్కడ నాకు 4.44 సెకండరీ సైడ్ మనం ఏం తీసుకున్నాం సెకండరీ సైడ్ ఎన్ఎస్ అని తీసుకున్నాం, అంటే సెకండరీ టర్న్స్ ఏమనుకున్నాం ఎన్ఎస్ అనుకున్నాం. సో మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ బి మ్యాక్స్ అండ్ ఏరియా అండ్ ఫ్రీక్వెన్సీ. సో ఇది ఏమవుతుందంటే నాకు ఈ2 అవుతుంది. సో ఇదేంది ఇది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ సెకండరీ వైండింగ్. ఓకేనా. సో ఇది ఓకే. ప్రైమరీ వైండింగ్లో వోల్టేజ్ చూసాం, సెకండరీ వైండింగ్లో వోల్టేజ్ చూసాం. సో ఇప్పుడు నాకేంటంటే దీనికి వెక్టార్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే, సో ఇక్కడ మనం వెక్టార్ డయాగ్రామ్ చూద్దాం. వెక్టార్ డయాగ్రామ్ వచ్చేసి ఇంతకుముందు చూడండి ఎలా డ్రా చేసాం మనం. సో ఇది ఫ్లక్స్ అనుకున్నాం, ఇది ఈవన్ అయింది కదా. సేమ్ నాకు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఏమవుతుందంటే నాకు ఇది వచ్చేసి ఏంటంటే మనం తీసుకునే ఫ్లక్స్ అన్నమాట. ఇది నాకేమైందంటే ఈవన్ అనేది ప్రొడ్యూస్ అయింది కదా. సో ఇక్కడ నాకేమవుతుందంటే సేమ్ సిమిలర్లీ మనకి ఈ2 కూడా అలానే వస్తుంది. కాకపోతే నాకేమవుతుందంటే ఇక్కడ ఈ2 తీసుకుంటాం. ఎందుకు అంటే ప్రైమరీ సైడ్ అనేది వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. సో ప్రైమరీ సైడ్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంటుంది, సెకండరీ సైడ్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ తక్కువ ఉంటుంది. ఎందుకు ఇక్కడ మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్ కోర్లో సమ్ రిలక్టెన్స్ అనేది ఉంటుంది కాబట్టి సమ్ లాస్ అనేది జరుగుతుంది కాబట్టి సమ్ ఫ్లక్స్ అనేది రెడ్యూస్ అవుతుంది కాబట్టి నాకేమవుతుంది డెవలప్ అయ్యి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా తగ్గుతుంది అన్నమాట. దానికోసం మనం ఏం చేసాం ఇక్కడ ఈ2 అనేది ఇలా ఇండికేట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మరి సప్లై వోల్టేజ్కి ఈ యొక్క దీనికి ఎలా ఉంటుందంటే ఇక్కడ నేను ఏమన్నాను ఇక్కడ డెవలప్ అయ్యే ఈ1 అనేది ఇట్ ఆల్వేస్ అపోజ్ ద సప్లై వోల్టేజ్ V1. ఇది సప్లై వోల్టేజ్ అన్నమాట.
ఇది దేని బట్టి చెప్పినాము, లెన్స్ లా బేస్ చేసుకొని చెప్పాం. ఓకేనా, లెన్స్ లా బేస్ చేసుకొని ఈ యొక్క ఈక్వేషన్ అనేది ఇది చెప్పామన్నమాట, ఈ పాయింట్ అనేది. సో కాబట్టి అంటే మీనింగ్ ఏంటి, E1 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ V1 అవుతుంది, అంతేనా. సో E1 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ V1 అవుతుంది, లేదు V1 ఈక్వల్ టు మైనస్ E1 అవుతుంది కదా. సో ఇక్కడ నాకు E1 అనేది ఇది, మరి మైనస్ అన్నప్పుడు ఏం చేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్ తీసుకుంటాం, అంతేనా. సో అంటే ఇదే నాకేమవుతుందంటే ఇక్కడ V1 అవుతుంది అన్నమాట. అంటే సో V1 ఈక్వల్ టు మైనస్ E1. సో దీన్నే మనం ఏమంటామంటే వెక్టార్ డయాగ్రామ్ అంటాం. ఓకేనా. సో ఇది ఇక్కడ నాకు ఎంత యాంగిల్ ఉంటుంది అంటే నాకు 90 degrees ఉంటుంది. సో అదే నాకు ఇక్కడ ఎంత ఉంటుంది అంటే నాకు 90 degrees ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఫ్లక్స్ ఏదైతే ఉందో అదే డైరెక్షన్లో మనకి ఏముంటుంది అంటే ఇక్కడ కరెంట్ అనేది ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటామంటే మ్యాగ్నటైజేషన్ కరెంట్ అంటే. ఈ మ్యాగ్నటైజేషన్ కరెంట్ అనేది మనం తీసుకునే మ్యాగ్నెటిక్ కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అక్కడ డెవలప్ అయ్యే ఫ్లక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇదన్నమాట. సో ఇది వెక్టార్ డయాగ్రామ్. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే మనము, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో E1 అంటే ఏమవుతుందంటే మనకు 4.44. సో ప్రైమరీ టర్న్స్ NP అండ్ ఫ్లక్స్ m అండ్ ఫ్రీక్వెన్సీ f. ఇది ఎప్పుడు ఫ్లక్స్ తీసుకున్నప్పుడు. దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకున్నాం మనం, E1 ఈక్వల్ టు 4.44 ప్రైమరీ టర్న్స్ NP Bmax ఏరియా A అండ్ ఫ్రీక్వెన్సీ f ఇలా తీసుకున్నాం. సో అదేవిధంగా సెకండరీ సైడ్ ఇండ్యూస్డ్ EMF ఈక్వల్ టు 4.44 సెకండరీ టర్న్స్ Bmax ఇంటూ ఫ్రీక్వెన్సీ f. సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ Bmax తీసుకుంటే 4.44 సెకండరీ టర్న్స్ సో Bmax ఏరియా అండ్ ఫ్రీక్వెన్సీ ఇలా తీసుకున్నాం కదా. సో ఇప్పుడు నాకు E1 ఓవర్, సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే, సో ఈ రెండు ఈక్వేషన్ చూడండి, ఈ రెండు ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో E1 బై NP తీసుకుంటే నాకేమొస్తుంది 4.44 Bmax ఇంటూ ఫ్రీక్వెన్సీ f వస్తుంది, ఇది 1 అనుకుంటే. సో అదేవిధంగా E2 ఓవర్ సెకండరీ టర్మ్స్ ఈక్వల్ టు 4.44 Bmax ఇంటూ ఫ్రీక్వెన్సీ. సో ఈ టూ కేసెస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీటి యొక్క రేషియో ఎలా ఉంది, నాకు ఈఎంఎఫ్ పర్ టర్న్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ బోత్ సేమ్ ఉంది కదా. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో ఇన్ ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ పర్ టర్న్, సో ఈఎంఎఫ్ పర్ టర్న్ ఆన్ both sides, EMF per turn on both sides is same. EMF per turn on both sides is same. సో ఇది E1 అంటే EMF, N అంటే టర్న్స్ అన్నమాట. సో కాబట్టి ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి వీటి యొక్క రేషియో అనేది ఏమవుతుందంటే నాకు అంటే ఏంటి, E1 ఓవర్ NP మస్ట్ బి ఈక్వల్ టు ది E2 ఓవర్ NS. సో ఇది NP అంటే ప్రైమరీ టర్న్స్, NS అంటే సెకండరీ టర్న్స్ అన్నమాట. సో ఈ ఈక్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. సో ఇది, సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే దీని నుంచి, సో E2 బై E1 క్రాస్ మల్టిపుల్ చేసుకోండి, E2 బై E1 ఈక్వల్ టు N2 బై N1 ఈక్వల్ టు K అనుకుంటే దీన్నే మనం ఏమంటామంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటాం. ట్రాన్స్ఫర్మేషన్ రేషియో. సో ఈ యొక్క పాయింట్ మీద మనకి ఏంటంటే మోస్ట్లీ చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్ని ఈ పాయింట్ నుంచి అడుగుతాడు అన్నమాట. సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే ఏంటంటే E2 బై E1 ఈక్వల్ టు N2 బై N1. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు E2 బై E1 ఈక్వల్ N2 బై N1 అన్నాం కదా. సేమ్ వే మనం ఇంకో విధంగా టర్న్స్ రేషియో అని ఉంటారు అన్నమాట. సో టర్న్స్ రేషియో అంటే ఏంటంటే టర్న్స్ రేషియో, సో టర్న్స్ రేషియో అంటే ఏంటంటే N1:N2 ఈక్వల్ టు E1:E2 అన్నమాట. సో దీన్ని మనం టర్న్స్ రేషియో అంటాం. ఓకేనా. సో మనం తీసుకునే ఇక్కడ ఈ NP అని రాసుకోండి, ఇక్కడ ఇది NS అని రాసుకోండి, ఎందుకంటే మనం ప్రైమరీ సెకండరీ తీసుకున్నాం కాబట్టి. సో NP NS గా తీసుకున్నాం. సో ప్రైమరీ టర్న్స్
ఈజ్ టు సెకండరీ టర్న్స్ ఈక్వల్ టు ప్రైమరీ సైడ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు ఈజ్ టు సెకండరీ సైడ్ ఈఎంఎఫ్ అన్నమాట. సో దీని నుంచి ట్రాన్స్ఫర్మేషన్ రేషియోకి టర్న్స్ రేషియోకి రిలేషన్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఈక్వల్ టు 1/టర్న్స్ రేషియో. సో ఇది ఈ యొక్క రిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో ప్రతి ఒక్క ఎగ్జామ్ మిమ్మల్ని అడుగుతారు అనమాట. ఓకేనా, మీరు రాసే ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ కానీ, రైల్వే ఎగ్జామ్స్ కానీ, ఈసెట్ కానీ, సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ, ఎలాంటి ఎగ్జామ్స్ అన్నా కానీ ఇది బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి దీని నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు. అదేవిధంగా ఈ రిలేషన్షిప్ బేసెస్ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ అవుతాయి. ఓకేనా, సో ఇది ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ గురించి. సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకేనా.